హాయ్ అండి. చికెన్ పకోడీకి చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం అన్నీ కలిపేసి ఉంచాను. నిమ్మకాయని జీడిపప్పు గుప్పుడు వేసుకొని ఒక గుడ్డు వేద్దాం. ఒక గుడ్డు వేసేస్తాను. చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఒక 5-6 గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తే మసాలా అది కలిపేసి చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. నేనైతే బియ్యం పిండి వేయట్లేదు, ఓన్లీ శనగపిండి. ఒక గుడ్డు, 2 గుప్పులు శనగపిండి, ఒక పావు కేజీ చికెన్. ఇది పావు కేజీ ఒక 300 గ్రామ్స్ ఉంటుందిలేండి. అలాగా చిన్న చిన్న మరీ చిన్న పీసెస్ కాకుండా ఇలాగ ఈవెన్గా మొత్తం కలిపేసుకుందాం. మసాలా అంతా ముందు కలిపేసి ఉంచాను కదా, ఆ వాటర్ దిగుద్ది కదా, వాటర్ మనం కలుపుకోవడానికి ఈ శనగపిండి గుడ్డు సరిపోద్ది అనమాట. జీడిపప్పులు కూడా వేసాను, కొంచెం కొత్తిమీర. బాగా కలిపేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. చూసారా చక్కగా ఎంత ఊదిలా కలుపుతుంటే సాఫ్ట్గా చక్కగా అనిపిస్తుంది. చూసారా చికెన్ నేను బోన్లెస్ తీసాను. అక్కడక్కడ ఒకటో రెండో ఉంటాయి అంతే బోన్స్ తోటి. బోన్లెస్ చికెన్ తీసాను. పకోడీకి ఎక్కువ శనగపిండి కాకుండా ఇలా తక్కువగానే వేసాను నేనైతే. మీకు కావాలంటే కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే బియ్యం పిండి వేసుకోండి. నేనైతే ఓన్లీ ఉత్త శనగపిండి. సాఫ్ట్గా కావాలి మాకు. చక్కగా అంతా నాని ఉన్న మళ్ళీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది అనమాట పకోడీ మనకి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆయిల్ పెట్టాను అంటే ఎక్కువ మూకుటి నిండా వేసేలేదు ఆయిల్. మళ్ళీ ఈ ఆయిల్ దేనికి యూజ్ అవుతుంది కదా మనకి. ఏదైనా చికెన్ నాన్ వెజ్ కర్రీలోకి వెంటనే వాడేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఉంచుకోకూడదు ఆయిల్. ఈరోజు డీప్ ఫ్రై చేసామంటే మర్నాడు అది ఒక 2-3 ఒక 1 వీక్ లోపల వాడేసుకుంటే బెటర్. చక్కగా వేసాను. కొంచెం నూనెతోటే వేస్తున్నాను అనమాట. ఈ నూనె ఫిష్ కర్రీలో వేసేసుకున్నా బాగానే ఉంటుంది. చక్కగా చూడండి. కొన్ని అంత కొంచెమైనా ఎక్కువ మూకుడు పెట్టేసినా ఫుల్గా వేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పెట్టేసుకుంటే మనం. నేనైతే కొంచెం నూనెతో చేస్తున్నాను. పెద్ద మంట మీదే వేపుకోవాలి. చిన్న మంట పెట్టామంటే బాగోదు, ఆయిల్ పీల్చేస్తుంది. కొంచెం తిప్పుకొని వెంటనే కుక్ అయిపోద్ది. ఎందుకంటే బాగా నాని ఉంది ఇది చికెను. బాగా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఈవినింగ్కైనా మార్నింగే చికెను మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి. నా వంటలు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. చూసారా చక్కగా ఎగిని ఆయిల్ పీల్చుకోకుండా ఎంత బాగా కుక్ అయినా. చూసారా ఈ రంగు సరిపోద్ది. ఇంకా కొంచెం డార్క్ అనుకొని తీసేసారు. కాసేపటికి ఇంకా మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట. టేస్ట్ మారిపోద్ది మనకి. కొంచెం శనగపిండి కదా, మరి శనగపిండి వేసి మనం సిరిసేది వచ్చేస్తాయి అనమాట. చక్కగా అలా కొంచెం కొంచెం వేసుకొని వేపేసుకుంటే ఆయిల్ అన్నది మనకు వేస్ట్ అవ్వదు. నేను కలర్ గట్ట వాడను, కలర్ అది వేయలేదు. ఓన్లీ కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే మాత్రమే వేసి కలిపేసి ఉంచాను. ఇందులోనే ఫుడ్ కలర్ వాడినాయి. చికెన్ పకోడీకి కొంతమంది కలర్ వేస్తారు కదా, అదే. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, లోపల సాఫ్ట్గానే కాలుతుంది. అదే ఎంత బాగా జ్యూసీగా భలే బాగుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ ఉగాదికి బాగా ప్రిపేర్ అయిపోతున్నారా?
ఇల్లు క్లీనింగ్లు, కొత్త బట్టలు హడావిడులు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ. అలాగని చూసారా, రెండో వాయి కూడా మనకి బాగా చక్కగా వేగినాయి. చాలా బాగుంది కదా. అయ్యండి చూడండి ఎంత బాగా సూపర్ కదా పకోడీ. అదిగోండి ఎంత బాగా కుక్ అయిందో, లోపలంతా పచ్చి లేకుండా కొంచెం కాలుతుంది అనమాట అందుకని. అదిగోండి ఎంత బాగా కుక్ అయినాయో.